ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని యొక్క నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ రోజున దేవుడు మీతో మాట్లాడాలని తలంచున్న మాట ఏంటంటే, మీ యొక్క బైబిల్లను ఓపెన్ చేయండి. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ చక్కటి మాట ఉంటుందండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆమేన్. ఈ రోజున నువ్వు నీతిగా బతుకుతాను అంటే ఈ లోకం అనేకమైనటువంటి ఆపదలను తీసుకుని వస్తుందండి. కానీ నీతిగా బతకడానికి ఆ ఆపదలను చూసి నువ్వు భయపడకు. ఎన్ని ఆపదలు వచ్చినా కానీ నువ్వు జయించగలవు. ఎన్ని ఆపదలు వచ్చినా కానీ నువ్వు వాటిని తట్టుకొని నిలబడగలవు. నీవు గెలవగలవు. ఎందుకంటే నిన్ను నిలబెట్టే దేవుడు నా దేవుడు. నిన్ను నిలబెట్టే దేవుడు మన దేవుడు. కాబట్టి అమ్మో నాకు శ్రమలు వచ్చేస్తాయి, అమ్మో నాకు బాధలు వచ్చేస్తాయి, అమ్మో నాకు కష్టాలు వచ్చేస్తాయని భయపడిపోయి నీతిగా జీవించడం అనేది మానివేసి సులువైనటువంటి మార్గంలోనికి, అంటే ఈ పాపపు మార్గంలోనికి వెళ్ళిపోయి తమ యొక్క జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. కానీ ఈ రోజున ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా అటువంటి బ్యాడ్ డెసిషన్స్ ఏం తీసుకోకుండా, ఒకవేళ అటువంటి దారిలో కనుక నీవు ఉన్నట్టయితే వెంటనే మానుకోండి. బైబిల్ గ్రంథంలో నుండి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తానండి. అపోస్తలుడైనటువంటి యోహాను గారు యేసుప్రభువుతో 3.5 సంవత్సరాలు నడిచి ఆయనతో అనేకమైనటువంటి అద్భుత కార్యాలను చేసి ఆయనతో పాటు సేవలో పాల్గొని చర్యలో పాల్గొని ఆయన ప్రభువు సాక్షిగా నీతిగా జీవించారండి. ఆయన అలా జీవిస్తున్నప్పుడు ఆయన అంటే వారవలైన వారు రోమా అధికారులు మరియు ఇతర అధికారులు యోహాను గారిని పట్టుకొని, నేను నిన్ను చంపేస్తాం, మేము మిమ్మల్ని ఎంతో హింసలు పెడతాం, యేసుప్రభు వారు వచ్చి చనిపోయి తిరిగి లేవలేదని చెప్పేసి నీవు సాక్ష్యం ఇవ్వు అని ఆయన ఎంతగానో బలవంతం చేసి ఆయన ఎంతగానో హింసలు పెట్టారు. రోమా సైనికులు, రోమా అధికారులు నువ్వు ఆయన విడిచిపెట్టు లేదంటే నేను చంపేస్తానని యోహాను గారిని బెదిరించారు. బెదిరిస్తే ఆయన అన్నాడు, చావుకైనా రెడీ అని. ఆయన ఎవరికి భయపడలేదండి. బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి లాభము అన్నట్టుగా ఆయన నీతిగా జీవించారు. సాధారణంగా మానవుల నైజం ఎలా ఉంటుందంటే అండి, దొంగతనం చేయకపోయినా కానీ దొంగని లాఠీతో 4 దెబ్బలు వేసి నువ్వు దొంగతనం చేసావని ఒప్పుకో అంటే ఆ బాధలు భరించలేక, తన దొంగతనం చేయకపోయినప్పటికీ కూడా ఆ దొంగతనం నేను చేశాను, లేదంటే ఆ వెళ్ళకూడని ప్రదేశానికి నేను వెళ్ళానని ఆ బాధ భరించలేక చాలామంది చేయని నేరాన్ని కూడా మీద వేసుకుంటారండి. కానీ యోహాను గారు మాత్రం సలసలా కాగే నూనెలో ఆయన పడేశారండి. అయినా కానీ ఆయన తన యొక్క నీతిని, తన యొక్క యథార్థతను తను విడిచిపెట్టలేదండి. ఈ రోజున దేవుడు మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే, కీర్తనకారుల ద్వారా మాట్లాడుతున్నాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయినను వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును అని సెలవిచ్చారండి. కాబట్టి ఈ రోజున నీతిగా జీవించడానికి నువ్వు భయపడుతున్నావేమో, నీతిగా జీవించడానికి కష్టపడి సులభతరమైనటువంటి పాప మార్గంలోనికి నువ్వు ఈ రోజున వెళుతున్నావేమో, దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకొని నీతిగా జీవిద్దాం, పరిశుద్ధంగా జీవిద్దాం. కాబట్టి ఈ మాటలు దేవుడు మన వినికిల్లో దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.